బలమై ఖచ్చితంగా పొత్తు పార్టీలకు ప్లస్ అయ్యాలని. ఎందుకంటే 13 ఎంపీ అభ్యర్థులు అంటే వీళ్ళ కింద ఒక ఎంపీ పార్లమెంట్ స్థానానికి ఒక 6-7 ఎమ్మెల్యేలు చూసుకున్నా ఒక 70-80 మంది అంటే మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా ఉండే ఎమ్మెల్యేలన్నీ కూడా అనౌన్స్ చేసినట్టే. అవును దీనికి అవును. సో ఇప్పుడున్న అభ్యర్థులను ఏ రకంగా చూడాల్సింది? మీరు చూసిన గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న రాజకీయ అంటే వీళ్ళందరూ హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు, స్థాన బలమే ధన బలమే ఉన్నవాళ్ళు. రెండోది ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా సెంటిమెంట్లకు పోకుండా ఖరారు చేసిన పేర్లు ఇవి. అవును. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఉన్న పరిస్థితిని గమనంలో పెట్టుకొని ఇంకేదో అది ఇది వాళ్ళకి మాట ఇచ్చాము, వీళ్ళైతే కొంచెం సెంటిమెంట్, వాళ్ళ కుటుంబం ఇట్లాంటి వాటికి పోకుండా చాలా బిజినెస్ లైక్గా ప్రాక్టికల్గా సెలెక్ట్ చేసిన లిస్ట్ ఇది. బీజేపీతో ఉన్నవి కూడా కొంతవరకు సాల్వ్ చేసుకున్నారు ఈ క్రమంలో. ఉదాహరణకు హిందూపూర్ బీజేపీ వాళ్ళు అడుగుతుంటారు అనుకోండి, వాళ్ళు ఇవ్వలేదు కదా, అసెంబ్లీలాగా ఇవ్వరు. హిందూపూర్ కోసం 2 పేర్లు కూడా చలామణి అయ్యాయి. అందులో ఉదాహరణకు విష్ణువర్ధన్ రెడ్డి చాలా గొడవ పడడంలో ఆయనకి హిందూపూర్ నుంచి చేయాలని పెద్ద ముచ్చట బీజేపీలో. కాబట్టి అటువంటి వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు. విశాఖ ఇవ్వలేదు. సో విశాఖను, హిందూపూర్ను, గుంటూరును వాళ్ళకు వెళ్లకుండా విజయవాడను కూడా, ఇప్పుడు విజయవాడ, రాజమండ్రి 2 మాకే కావాలని బీజేపీ పట్టుబడుతుంది అని కూడా మీరు విన్నారు. సో ఇది చూస్తే అనకాపల్లి బీజేపీకి స్థానంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉంది. దీన్ని బట్టి మీరు బీజేపీకి ఏం వెళ్తాయనే ఒక అంచనాకు అనకాపల్లి ఒకటే వెళ్తుంది, వెళ్ళే ఛాన్స్ ఉంది. రాజమండ్రి 3 కన్నా వెళ్ళినట్టే వాళ్ళకి. రాజమండ్రి ఉన్నాయి, ఇంకొకటి 2 అన్ఇంపార్టెంట్వి తీసుకుంటారు. ఇంకా అంటే ఇక్కడే బీజేపీ వాళ్ళ గొడవ. అవును, మాకు అన్ఇంపార్టెంట్ ఇచ్చారు, అవి మేము గెలవగలిగినవి కాదు అని. ఇప్పుడు అనకాపల్లి ఇప్పుడు అంతే కదా, ఇందులో లేని అనకాపల్లి లేదు, నర్సాపురం ఎందుకు లేదు? రఘురామకృష్ణరాజు ఎవరైతే మీ గొంతు వినిపించారో, ఎవరైతే మీకోసం జైల్లో పాలయ్యారో, ఎవరైతే ఆయనకు ఇవ్వడానికి ఎవరైనా ఎగిరి గంతేసి ఆలోచించిన అవసరం లేదు ఆ టికెట్ కదా. అంటే పార్టీలు తమ పార్టీ ప్రయోజనాలు చూడటము, వ్యక్తుల పాత్ర అనేది మీకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అవును, మనకు మీడియాలో మరింత బాగా తెలుస్తుంది. మీడియాలో వాయిస్ నాయిస్కును ప్రాక్టికల్గా పార్టీల ఛాయిస్కు చాలా తేడా ఉంటుంది. అంటే వాళ్ళ ముగ్గురికి ఈయనే చాలా కాలంగా వాయిస్ కదా, మరి ఎన్ని రోజులు వెయిట్ చేయించడం అన్నది కూడా ఏం లేదు. అది ప్రయోజనాలే ఇక్కడ. ఇంట్రెస్ట్ రాజకీయాల్లో సెంటిమెంట్స్, అటాచ్మెంట్స్, కమిట్మెంట్స్ ఏం కాదు, ఓన్లీ ఇంట్రెస్ట్స్ అనేవి ఉంటాయి. అలా కాదు, విధానపరంగా ఉండే పార్టీలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఆయన ఇప్పుడు బీజేపీ కోటాలో వేసుకోవాలా, టీడీపీ కోటాలో వేసుకోవాలా? టీడీపీ కోటాలో వేసుకుంటే మాకు +1 రావాలని వాళ్ళు అంటున్నారు. అవును, మాకు కాదని. మరి ఆయనేమో నాకు అమిత్ షా చేయి ఊపాడు, మోదీ నన్ను గ్రీట్ చేశాడని చెప్పారు కదా. మరి బీజేపీని మోసుకోమంటున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ కొంచెం బీజేపీ విషయంలో కొంచెం టఫ్గా ఉంది ఇక్కడ. ఓకే, దాంతో వాళ్ళు కూడా లేఖలు రాస్తున్నారు. సరే, ఇక్కడ ఇప్పుడు వాళ్ళందరూ లేఖలు రాశారంటే దాని వెనక ఈయన కూడా ఉండొచ్చు, ఏమి ఇంట్రెస్ట్లు వీటి కింద. మీరు ఆయన క్లీన్గానే ఉన్నాడండి. అక్కడక్కడ తాడేపల్లిగూడెం సభలో కూడా నేను ఎవరి తరఫున చేస్తానో తెలియదు అని ఆయన చెప్పాడు పాపం. అవును, సార్ చాలా మందికి ఉన్న అనుమానం, నాకు కూడా ఉన్న అనుమానం, రఘురామకృష్ణరాజు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకెలా ఉంటుంది?